నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం మనకున్న సమస్యల్లో ప్రధానంగా ప్రపంచాన్ని పట్టిపీడుస్తుంది పర్యావరణ కాలుష్యం. ఆ నగరం ఈ దేశం అని కాకుండా ఏ మూల చూసినా చెత్త అనేది పెరిగిపోతుంది. వీటికి ఎన్ని పరిష్కార మార్గాలు చూసినా ఇంకా పెరుగుతూనే ఉంది, కానీ ఈ సమస్య మాత్రం తగ్గడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో దేశానికి ఓ దిక్సూచైంది ఓ గొప్ప చెత్త ఐడియా. అది ఏంటి అన్నది ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. ఈ పర్యావరణ కాలుష్యం అనేది దాదాపు అన్ని దేశాల్లో ఉంది. మరీ ముఖ్యంగా మన దేశంలోని హైదరాబాద్, ముంబై, చెన్నై, కోల్కతా లాంటి మెట్రోపాలిటన్ నగరాలన్నింటిలోనూ ఉన్న మురికి కూపాలు, దారుణంగా మారిన నాలాలు. కర్ణాటక రాజధాని బెంగళూరు కూడా దీనికి మినహాయింపు ఏమీ కాదు. కానీ అక్కడ అద్భుతం జరిగింది. మురికి నాల కాస్త సుందర ఉద్యానవనంగా మారింది. మురికి కంపు, చెత్త చెదారాల స్థానంలో పచ్చటి గడ్డి, పూల మొక్కలు దర్శనమిస్తున్నాయి. పక్షుల కిలకిల రావాలు వినిపిస్తున్నాయి. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా, పబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా, బెంగళూరుకు ఉన్న అనేక పేర్లలో ఇవి కొన్ని మాత్రమే. ఆనాడు 1537లో కెంపెగౌడ అనే విజయనగర సామ్రాజ్యపు పాలెగాడు ఇక్కడ మట్టి కోట కట్టడంతో బెంగళూరు మహానగర నిర్మాణం మొదలైందని అంచనా. ఆ తర్వాతి కాలంలో టిప్పు సుల్తాన్, మైసూర్ మహారాజుల ఏర్పడిలో ఈ నగరం మరింత సుందరంగా తయారైంది. అయితే ప్రపంచంలోని అన్ని నగరాల మాదిరిగానే ఆధునిక కాలం వచ్చే సమయానికి బెంగళూరుకు అన్ని రకాల సమస్యలు చుట్టుముంటాయి. ఈ క్రమంలోనే కెంపెగౌడ అప్పుడెప్పుడో తాగునీటి కోసం ఏర్పాటు చేసిన గొలుసుకట్టు చెరువులు, అన్నింటినీ అనుసంధానించే కాలువలు కబ్జాలకు గురై మురికి కాలువలుగా మారిపోయాయి. నగరంలోని కోరమంగళ లోయ ప్రాంతంలో ఉండే ఇలాంటి ఒకానొక కాలువే K100. నగరంలోని ప్రధాన బస్టాండ్ ఒకప్పటి ధర్మాంబుది చెరువును, కోరమంగళలోని బెళందూరు చెరువును కలుపుతూ ప్రవహించే K100 వరద కాలువ. దీనిని కన్నడలో రాజకాలువే అని పిలుస్తారు. నిన్న మొన్నటి వరకు ఇది చెత్తా చెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలు, మలమూత్రాలతో నిండిపోయి అసహ్యంగా ఉండేది. జనాలు అటువైపు వెళ్లాలంటేనే ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి. కానీ బెంగళూరు నగర కార్పొరేషన్ మోడ్ అనే డిజైన్ సంస్థ నరేష్ నరసింహన్ అనే నిపుణుడి పుణ్యమా అని ఇప్పుడు దాని రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. సుమారు 180 కోట్ల వ్యయంతో మొత్తం 12 కిలోమీటర్ల పొడవైన కాలువ సుందరీకరణ పనులు చేపట్టి పూర్తి చేశారు. దీని నుండి వ్యర్థాలన్నింటినీ తొలగించడమే కాకుండా దీంట్లోకి మురికి నీరు రాకుండా కూడా చర్యలు తీసుకున్నారు. ఒకప్పుడు ఈ కాలువ గుండా రోజు 13 కోట్ల లీటర్ల మురికి నీరు ప్రవహించేది. ఇప్పుడు ఈ మోతాదును కేవలం 50 లక్షల లీటర్లకు తగ్గించారు. మురికి నీటిని శుద్ధి చేసి వదులుతున్నారు. నీటి వెంబడే పచ్చదనం కోసం రకరకాల మొక్కలు, గడ్డి పొదలు ఏర్పాటు చేశారు. ప్రజలు కాసేపు హాయిగా గడిపేందుకు అక్కడక్కడ సీట్లు కూడా ఏర్పాటు చేశారు. చిన్న చిన్న వినోద కార్యక్రమాల కోసం కూడా ఏర్పాట్లు జరిగాయి. నాలాకి రెండు వైపులా నివసిస్తున్న వారి భాగస్వామ్యం కూడా ఉండడంతో K100 ఇప్పుడు స్వచ్ఛమైన నదిలా గలగలా పారుతోంది. K100 ప్రాజెక్టు విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో బెంగళూరు మహానగర పాలికేర్ కార్పొరేషన్ ఈ మోడల్ను నగర వ్యాప్తంగా చేసే ప్రయత్నాలు ముమ్మరంగా మొదలుపెట్టింది. నగరంలోని మొత్తం 450 కిలోమీటర్ల పొడవైన రాజకాలువలను K100 తరహాగా సుందరంగా తీర్చిదిద్దే ఏర్పాట్లు చేస్తోంది. తద్వారా చిన్నపాటి వర్షానికే నగరాలు మునిగిపోకుండా కాపాడవచ్చునని అంచనా. మురికి, చెత్త చెదారం తొలగిపోవడంతో వరద నీరు సాఫీగా ప్రయాణిస్తుంది. కాబట్టి వరద ముప్పు కూడా ఉండదన్నమాట. కాలుష్యం, దోమల పెరగడం కూడా తగ్గుతుంది. ప్రజల ఆరోగ్యం మెరుగవుతుంది. ప్రభుత్వ చిత్తశుద్ధి, పౌర సంఘాల చేయుతలతో ఇలాంటి అద్భుతాలు ప్రతి మహానగరంలో జరిగితే ఎంత బాగుంటుందో కదా ఫ్రెండ్స్. మనిషి అయినా, మొక్కైనా, పురుగైనా, పూలైనా, ఏదైనా సరే స్వచ్ఛమైన గాలి లేదే బతకలేదు ఈ లోకంలో. ఆ గాలి కలుషితానికి కారణం మళ్ళీ మనమే. ఈ ప్రకృతిని మనం నాశనం చేసే కొద్దీ అది మనకు రక్షణ ఇవ్వదు, సరికదా, శిక్షిస్తుంది. అందుకే K100 తరహా ప్రయత్నాలు మరిన్ని వచ్చి మన పర్యావరణాన్ని కాపాడాలి, ఈ ప్రకృతిని రక్షించుకోవాలి. ఈ స్టోరీపై మీ కామెంట్స్ తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ సాక్షి డిజిటల్.